హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోగిబాబు. ఈరోజు మనం ఒక కొత్త మెడిసిన్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము. ఈ చెట్టు పేరేంటంటే ఈగిల్ మార్మిలస్, అంటే తెలుగులో దీన్ని మారేడు చెట్టు అని కూడా పిలుస్తారు. సో మారేడు పత్రి సాధారణంగా దేవాలయాల్లో, పర్టికులర్లీ శివాలయంలో ఎక్కువగా ఈ మారేడు పత్రితో పూజ చేస్తూ ఉంటారు పండుగల్లో. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఎందుకు చేస్తారంటే, ఈ మారేడు పత్రి ఆకులు ట్రైఫోలియేట్ లీవ్స్, అంటే రెండు ఆపోజిట్లో ఉండి ఒక పెద్ద ఆకు స్ట్రైట్గా పైకి ఉంటుంది. అంటే శివుడి మూడో కన్ను ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి ఆ ఇంపార్టెన్స్ ఉంది. సో ఈ చెట్టు గురించి ఎలా ఉంటుందో కొన్ని మనం ఒకసారి చూద్దాం రండి. కొన్ని ఫోటోలు మీకు చూపిస్తాను, చూద్దురుగా రండి. సో మారేడు చెట్టు ఈ రకంగా మీడియం సైజ్ ట్రీ, ఇది ఈ రకంగా ఉంటుంది. చూడండి, మీడియం సైజ్ ట్రీ, పెద్ద చెట్టు కాదు. 10 to 15 ఫీట్ కంటే ఎక్కువగా పెరగదు ఇది. ఇందాక చెప్పాను కదా, దీని ఆకులు శివుడి కన్నుల మాదిరిగా, 3 కళ్ళు మాదిరిగా ఉంటాయి. పక్కన 2 కన్నులు ప్లస్ చివర నుదుటి మీద ఉన్న పెద్ద త్రినేత్రం ఎలా ఉందో ఆ రకంగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ ఇంపార్టెన్స్ వచ్చింది. ఆకులు ఈ రకంగా 3 ఉంటాయి. చూడండి, దీని పూలు తెల్లగా ఉండి చక్కటి సువాసనతో కలిగి ఉంటాయి. ఇది పువ్వు ఈ రకంగా 5 రేకులు కలిగి ఉంటుంది. దీని యొక్క పైన అండాకారంలో అండాశయం మీకు కనిపిస్తుంది కదా. సో చిన్న కాయలు పండిన తర్వాత కాయలు ఫలదీకరణ చెందిన ఈ రకంగా ఉంటాయి. సో ఇది పూలతో ఉన్నటువంటి మారేడు చెట్టు. మారేడుకాయ ఈ రకంగా ఉంటుంది. చాలా మెడిసినల్ బెనిఫిట్స్ కలిగి ఉంటాయి. మారేడు కాయలు చూడండి, ఏదో జాంకాయల్లాగా, రేక్కాయల్లాగా మారేడుకాయలు గుండ్రంగా ఉండి బెర్రీస్గా రూపంలో ఉంటాయి. గుండ్రటి బెర్రీస్ కొమ్మల గుత్తులుగా ఉంటాయి. వీటి సీడ్, కాయను తీసిన తర్వాత లోపల చాలా సీడ్ ఉంటుంది. ఈ సీడ్ని బయటకు తీస్తే ఈ రకంగా ఉంటుంది. డ్రై చేసిన తర్వాత సీడ్ ఈ రకంగా ఉంటుంది. దీన్ని గోల్డెన్ యాపిల్ ట్రీ అని కూడా అంటారు. గోల్డెన్ యాపిల్ ట్రీ అని కూడా అంటారు. సీడ్ లోపల చూసారా, ఈ బెర్రీ లోపల ఈ రకంగా అరేంజ్ చేయబడిన సీడ్ ఉంటుంది. సో దీన్ని డ్రై అయిన తర్వాత కలెక్ట్ చేస్తాము. దీని నుంచి బేల్ జ్యూస్ తయారు చేస్తాం. ఇది మనకి ఆయుర్వేదిక్ అండ్ హోమియో మెడిసిన్స్లో బాగా ఉపయోగిస్తూ ఉంటారు. బేల్ ఫ్రూట్ పౌడర్ కూడా తయారు చేస్తారు.
ఇది కూడా మెడిసిన్ వాల్యూ ఉన్నటువంటి బేల్ ఫ్రూట్. బేల్ ఫ్రూట్ పౌడర్ ఈ రకంగా కూడా మనకి మార్కెట్లో లభ్యం అవుతుంది. సో దీనికి హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయనేది మనకి ఇక్కడ రాశారు. ఆర్గానిక్ హెర్బల్ బేల్, ఇది బేల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్గా కూడా తయారు చేస్తారు. సో దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ NT to LC, అంటే కొన్ని ప్రాంతాల్లో నియర్లీ థ్రెటెండ్ స్పీసీస్ గాను, మరికొన్ని ప్రాంతాల్లో దీనికి లీస్ట్ కన్సర్న్ గాను, అంటే పెద్ద ముప్పు ఏం లేదు అన్నట్టుగా వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ IUCN వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి దీని యొక్క స్టేటస్ పర్లేదు, బాగానే ఉంది, ఈ చెట్లు ఇంకా మనకి కనిపిస్తున్నాయి, లభిస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, చెట్టు యొక్క వివరాల గురించి మనం తెలుసుకుందాం. మరి చెట్టు గురించి చూశారు కదా, చెట్టు యొక్క వివరాల గురించి నేను మీకు తెలియజేస్తాను. రెండు ఫ్రెండ్స్, రండి చెట్టు గురించి తెలుసుకుందాం. దీని ఈగిల్ మారోలస్ అనేది స్థానిక పేరు మారేడు చెట్టు. అలాగే దీన్ని పరిరక్షణ స్థితి వచ్చేసి LC to NT, అంటే ఈ జాతి దాదాపు బెదిరింపు జాతిగా వర్గీకరించబడింది. కాబట్టి మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్లోనూ లేదా నర్సరీస్తో పాటుగా ప్రైవేట్ నర్సరీస్లో కూడా విత్తనాలను విరాళంగా ఇచ్చి వాటిని పెంచే ఏర్పాటు చేయాలి. ఇది బేల్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క పరిరక్షణ స్థితి అంతరించిపోతున్న చెట్లకి అంచుల్లో ఉంది. సో IUCN వాళ్ళు ఈ జాతిని ఆ రకంగా వర్గీకరించారు. ఇకపోతే వివరాల్లోకి వెళ్తే, బేల్ చెట్టు యొక్క జనాభా తగ్గిపోతుంది కాబట్టి బేల్ చెట్టు యొక్క పరిస్థితిని ధృవీకరించడానికి కొన్ని పరిశోధనలు చేయాల్సి వస్తుంది. అలాగే వీటిని విరివిగా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. బెంగాల్ క్వీన్ అని, మరియు ఇండియన్ బేల్ అని, అలాగే ఇండియన్ బేల్ ఫ్రూట్ అని, బేల్ ట్రీ, మరియు గోల్డెన్ యాపిల్ అని కూడా దీనికి వివిధ పేర్లు ఉన్నాయి. దీని యొక్క వైద్య ఉపయోగాలు మనం చూద్దాం. ఈగిల్ మారోలస్ బేల్ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదం మరియు జానపద మెడిసిన్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఒక ఔషధ మొక్క, వివిధ రకాల వ్యాధికి చికిత్సగా ఉపయోగపడుతుంది. దీని ఔషధ ఉపయోగాలు ఎలా ఉన్నాయో చూస్తే, ఆకులు
జ్వరం, వికారం, వాంతులు, విరోచనాలు, అజీర్తి మరియు సెమెనల్ బలహీనత చికిత్సకి ఉపయోగిస్తారు. దీని వేళ్ళు మూత్ర సమస్యలకి చికిత్సకి, గుండె దడకి నివారణకి మరియు ఇతర మందుల్లో కూడా ఉపయోగిస్తారు. పండ్లు విరోచనాలు, కడుపు నొప్పి, గుండె నొప్పి జబ్బులుకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. బెరడు డయాబెటీస్ చికిత్సగా ఉపయోగిస్తారు. కాలిన పుండ్ల మీద కూడా దీన్ని పూతగా ఉపయోగిస్తారు. అలాగే దీని యొక్క సారం అంటే జ్యూస్ చాలా డ్రింక్స్లో కూడా ఉపయోగిస్తారు. ఇది చలవ చేయటానికి ఉపయోగించే డ్రింక్స్లో ఉపయోగిస్తారు. ఇతర ఔషధ విశేషాలు ఎలా ఉన్నాయంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయేరియల్, యాంటీ డిసెంట్రిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లాంటి లక్షణాలు కలిగి ఉన్న చెట్టు కాబట్టి దీన్ని అనేక మెడిసిన్స్లో బేల్ ట్రీని యొక్క ప్రోడక్ట్స్ని ఉపయోగిస్తారు. వీటి యొక్క లభ్యత ఎలా ఉందంటే మార్కెట్లో భారతదేశంలోనూ మరియు ఇతర దేశాల్లో మార్కెట్లోనూ ఇది లభిస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు కాలానుగుణంగా పండ్లు మనకి లభిస్తూ ఉంటాయి. సో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్, హిమాలయాల్లోనూ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈగిల్ మారోలెస్ని పండించబడుతుంది. వీటిని గుర్తించే లక్షణాలు ఎలా ఉన్నాయంటే దీన్ని మ్యాన్లీ బేల్ అని కూడా అంటారు. ప్రత్యామ్నాయ మరియు ట్రైఫోలియేట్ త్రిదళ ఆకులు కలిగి పదునైన యాక్సిలరీ స్పైన్స్ అంటే కాండానికి అంటే ఆకుకి కాండానికి మధ్య పదునైన ముళ్ళులు ఉంటాయి. అది ఆత్మ సంరక్షణకి ఉపయోగపడుతుంది. మరియు ఆకులు సువాసన కలిగి ఆకుపచ్చ, తెలుపు సువాసన కలిగి ఉంటాయి. ఆకుపచ్చ, తెలుపు రంగు గల పువ్వులు సమూహాలతో కలిగి ఉంటాయి. ఇక మధ్య తరహా ఆకురాల్చే చెట్టు పండ్లు పండినప్పుడు పసుపు రంగులోకి మారుతాయి. పెద్ద గుండ్రని యాపిల్ ఆకారంలో కఠినమైన చర్మం కలిగి బెర్రీ ఫ్రూట్గా కనిపిస్తూ ఉంటాయి. మరియు
బెరడు సాధారణంగా లేతగా ఉంటుంది మరియు పల్చటి బొచ్చుతో కొద్దిగా కార్కీగా గట్టిగా ఉంటుంది మరియు రెమ్మలు తరచుగా ప్రముఖమైన అంటే యాక్సిల్స్ కలిగి ఉంటాయి. కీలక గుర్తించే లక్షణాలు ఏమున్నాయంటే ఆకుల సమ్మేళనం ప్రత్యామ్నాయ ఆకులు కలిగి ఆపోజిట్ ఉండి మూడవ కరపత్రం ట్రైఫోలియేట్ పైకి కనిపిస్తుంది. ఓవల్ ఆకారంలో చిన్న చివరలో సూదిగా ఆకు చివర సూదిగా ఉండి మరియు కొన్నిసార్లు కొద్దిగా సెర్రేట్ అంచులు కలిగి ఉంటుంది. నిటారుగా పదునైన మరియు ఆకు అక్షంలో ఈ ముళ్ళులు పెరుగుతాయి. పువ్వులు చిన్న ఆకుపచ్చ తెలుపు రంగులోకి సువాసన కలిగి ఉంటాయి మరియు ఆకు కక్షలో సమూహాల్లో అమర్చబడి ఉంటాయి ఈ పువ్వులు. ఇక పండు రౌండ్గా ఉండి పెద్దగా ఉంటుంది యాపిల్ ఆకారంలో. అలాగే దీన్ని వుడీ యాపిల్ లేదా దీన్ని ఎల్లో యాపిల్ అని కూడా పిలుస్తారు. మందపాటి కఠినమైన కవచం కలిగి ఉంటుంది. పండినప్పుడు పసుపు రంగులోనికి మారుతుంది. విత్తనాలు విభజించబడి ఉంటాయి. ఇవి తినదగినవి. గుజ్జు కలిగి ఉన్నటువంటి పండు ఇది. బెరడు లేత బూడిద రంగులో కొద్దిగా కార్కీగా పల్చటి బొచ్చుతో కలిగి ఉంటుంది. ఈగిల్ మారులెస్ ది బెల్ లేదా వుడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇది మధ్యతరహా ఆకురాల్చే చెట్టు. ఇది భారతదేశానికి చెందినది మరియు అడవుల్లో, కొండల్లో మరియు మైదానాల్లో ఇది విస్తృతంగా పెరుగుతుంది. వివరణ ఏంటంటే పరిమాణం ఇది 12 మీటర్లు టు 15 మీటర్లు మీడియం సైజు పొడవు వరకు పెరుగుతుంది. ఆకులు ట్రైఫోలియేట్గా కలిగి ఉంటాయి. సుగంధాన్ని ఇస్తూ ఉంటాయి మరియు రెమ్మలు కొమ్మలపై ప్రత్యామ్నాయంగా ఇవి ఆకులు ఉంటాయి. పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఉంటాయి. పెద్దవి మరియు తీపి సువాసన కలిగి ఉంటాయి. పండ్లు వీటి యొక్క పండ్లు పెద్దవి, గ్లోబోస్ మరియు అండాకారంగా ఉంటుంది మరియు 8 to 15 సెంటీమీటర్లు వ్యాసం కలిగి ఉంటుంది. ముళ్ళు చెట్టులో పదునైన యాక్సిలరీ ముళ్ళు ఉంటాయి. బెరడు నీలి బూడిద రంగు కలిగి ఉండి కార్కి మరియు నిస్సారమైన బొచ్చుతో ఇది నూగు లాంటి బొచ్చు కలిగి ఉంటుంది. వీటి యొక్క ఉపయోగాలు పండ్లు తినదగినవి,
పచ్చిగా కూడా తినొచ్చు, లేదా జామ్ జెల్లీలు తయారు చేసుకోవచ్చు. మారులస్ మరియు పానీయాలు, శీతల పానీయాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఆకులను సలాడ్స్లో ఉపయోగించవచ్చు. పువ్వులు ఇన్ఫ్యూషన్ చేయడానికి ఉపయోగించవచ్చును. సాంప్రదాయ వైద్యంలో కూడా వీటిని ఉపయోగిస్తారు. మరియు అనేక ఔషధాల్లో వీటి యొక్క బెరడు మరియు ఆకుల్ని, రూట్స్ని కూడా ఉపయోగిస్తారు. ఇది బిల్వ, హోలీ ఫ్రూట్ ట్రీ, బేల్ మరియు సిర్పాలని కూడా ఈ ఫ్రూట్ని పిలుస్తారు. వీటి యొక్క ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, సీడ్ కలెక్షన్, వైబిలిటీ అండ్ సీడ్ ట్రీట్మెంట్ గురించి మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. నేను ఇక్కడ కొన్ని వీడియోస్ మీకు పెట్టాను, ఈగిల్ మార్వెలస్ వీడియోస్. ఈ మారేడు చెట్టు యొక్క వీడియోస్ని మీరు క్షుణ్ణంగా చూడండి, మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక కొత్త టాపిక్తో, చెట్టుతో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.